కొత్తగూడెం జిల్లా మనుగూరు మండలం మనుగూరు టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు మాట్లాడుతూ నిన్న జరిగిన జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలుపు బీఆర్ఎస్ పార్టీదని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు అన్నారు. బుధవారం స్థానిక మౌనిక రెస్టారెంట్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మారుతాయన్నారు. ఎన్నికల కోసం దొంగ ఓటు సృష్టించి గందరగోళం చేసిన అధికార పార్టీ అయిన స్థానిక ప్రజలు మాత్రం బీఆర్ఎస్ పార్టీకే పగ్గం కట్టారని ఆయన అన్నారు. మా పార్టీ సర్వే ప్రకారం కాంగ్రెస్ బీజేపీ పార్టీలపై 100% అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నామని రేగా కాంతారావు అన్నారు. ఓటమి భయంతో మా రాజ్యసభ సభ్యులు ఎంపీలపై భౌతిక దాడులు, మా నాయకుడు కేటీఆర్ పై దిగజారి మాట్లాడడం చాలా దురదృష్టకరమన్నారు. ఓటమి తప్పదని ముఖ్యమంత్రి దిగజారి మాట్లాడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. 4 కోట్ల ప్రజానికం సమాధానం చెప్పే రోజు వస్తుందని, ఆ రోజు కాలమే నిర్ణయిస్తుందని అన్నారు. ఒక మహిళపై గెలుపు కొరకు కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం, ఎన్నికల కమిషనర్, పోలీసులు పనిచేసిన మా కార్యకర్తలపై భౌతిక దాడులు చేసిన జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారన్నారు. పార్టీ ఆదేశాల మేరకే పనిచేస్తున్నామని, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఆదేశాల మేరకే నేను పనిచేస్తున్నానని జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు అన్నారు. నిన్న జరిగినటువంటి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఎక్కడ కూడా మీరు కంప్లీట్గా ప్రచార సరళిని పూర్తిగా పరిశీలిస్తే రేవంత్ రెడ్డి గారి ప్రచారం ఎట్లా జరిగిందంటే అబద్ధాలు, మాయమాటలు, మళ్ళీ మోసపూరిత వాగ్దానాలు, అంతే తప్ప ఎక్కడ కూడా ఈ 2 సంవత్సరాల్లో మేము సాధించినటువంటి విజయాలు ఏమున్నాయి, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఎంత మేరకు మేము అమలు చేయగలిగినాం అనేటువంటి అంశం ఎక్కడ కూడా ప్రస్తావించినటువంటి పరిస్థితి లేదు. ఓటమి భయం ఫస్ట్ నుండి వారిని వెంటాడుతూ ఉంది. ఓడిపోతామని తెలుసు, ఎందుకంటే ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా ఆనాడు గౌరవ కేసీఆర్ గారి సారథ్యంలో, ఆనాడు మా యువ నాయకులు కేటీఆర్ గారి సమర్థతతోని అనేక కంపెనీలు, అంతర్జాతీయ స్థాయి కంపెనీలను కూడా నెలకొల్పినటువంటి పరిస్థితి యావత్ హైదరాబాద్ కాదు, తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా, తెలంగాణ సమాజం అంతా కూడా గమనించింది. అటువంటి పరిస్థితులలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక మేజర్ కంపెనీలు కూడా ఇక్కడ నుండి తట్టబుట్ట చదువుకోకపోయినటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితులలో ప్రజల ముందుకు వచ్చేటప్పుడు ఏం చెప్పాలి అనేటువంటి ఆలోచనతో ఏమీ చెప్పలేక ఓడిపోతామని చెప్పేసి ఆలోచనతో ఫస్ట్ నుండి కుట్రలు కుతంత్రాలతోనే మైనారిటీ ఓట్లని ఏ విధంగానైనా కానీ దక్కించుకోవాలనేటువంటి ఆలోచనతో క్రికెటర్ అయినటువంటి అజారుద్దీన్ గారికి మంత్రి పదవి ఇచ్చి, ఎన్నికల ఒక్కొక్క జరుగుతూ ఉంటే మంత్రి పదవి ఇచ్చి
ఆయన ప్రపంచ కప్పును తెచ్చిండని చెప్పేసి అంటే ముఖ్యమంత్రి స్థాయి నాయకుడికి అవగాహన లేనటువంటి మాటలు, అవగాహన రాహిత్యం అనేది అది చాలా కొట్టి వచ్చినట్టుగా అనిపించినటువంటి పరిస్థితి. ఆయన ప్రపంచ కప్పును తెచ్చిండని చెప్పేసి మాట్లాడతారు. లేకపోతే ఏం మాట్లాడతారంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఏం లేదు. చదువు కంటే కూడా సంస్కారానికి విలువించేటువంటి ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో మరి పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో మరి వారి మాటలు చూస్తూ ఉంటే చెత్త చెదరం హైదరాబాద్ మొత్తం నిండిపోతూ ఉన్నటువంటి పరిస్థితులలో ఆయన మాట్లాడిన డైలాగ్ ఏంటంటే, ఈయన చెత్త నా కొడుకు 10 సంవత్సరాలు ఐటీ మినిస్టర్ కదా అని చెప్పేసి మాట్లాడతారు. ఇంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా? ఒక ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నటువంటి రేవంత్ రెడ్డి గారు మరి ఈ విధమైనటువంటి భాష మాట్లాడడం అనేది ఇంకా వారికి తగునా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. 2 సంవత్సరాలు అవుతుంది మా ప్రభుత్వం పోయి. ఈ 2 సంవత్సరాల నుండి మరి మీ ప్రభుత్వం ఏం చెప్తా ఉంది అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. అంటే మాకు కూడా మాటలు రాకనా మీరు మాట్లాడినట్టు? అది ఏం భాష అని అడుగుతా ఉన్నాను. తెలంగాణ సమాజం ఇటువంటి మాటల్ని స్వాగతిస్తుందా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. ఇట్లా అనేక మాటలు మాట్లాడుతూ చివరికి వారు చేసింది ఏంటి అంటే రౌడీయిజాన్ని, గూండాయిజాన్ని మాత్రమే నమ్ముకొని ఎన్నికలకు పోయింది. అక్కడ జరిగినటువంటి ఓటింగ్ సరళి మనం చూస్తూ ఉన్నాం. లక్షల కొద్దీ దొంగ ఓటర్స్ కార్డులు దొరికినాయి. అంత భయం ఎందుకు? అధికారంలో ఉండి అనేక సందర్భాలలో మా 10 సంవత్సరాల కాలంలో కూడా అనేక ఉప ఎన్నికలు జరిగినాయి. కానీ మా కేసీఆర్ గారు, మా గౌరవనీయులు కేసీఆర్ గారు ఎక్కడ కూడా ఊరూరుకు పోయి గలిగలికి పోయి ప్రచారం చేసినటువంటి పరిస్థితి ఎక్కడన్నా ఒక్కటి చూపించగలుగుతారా? ఎక్కడన్నా పోయి పబ్లిక్ మీటింగ్ పెట్టి వచ్చేసింది తప్ప గల్లీ గల్లీ ఇక పంచాయతీ బోర్డు ఎన్నికల్లో తిరిగినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి చెల్తది అనుకుంటా ఉన్నాను. అంత తిరిగి కూడా చివరికి మరి దౌర్జన్యంగా కుట్రపూరితంగా రౌడీయిజం చేసి కార్యకర్తల మీద దాడి చేసి నిజంగా మా ఎంపీ గౌరవనీయులు మరి వద్దిరాజు రవిచంద్ర గారి మీద కూడా దాడి చేసినటువంటి పరిస్థితి. అంటే ఒక ప్రజాప్రతినిధి పార్లమెంటుకి రాజ్యసభ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ సభ్యుడి మీద కూడా దాడి చేసినటువంటి పరిస్థితి. అంటే ఎడిపోతా ఉన్నాం మనం, ఎక్కడికి పోతా ఉన్నాం అంటే నీతిగా నిజాయితీగా ఎన్నికలు పెట్టేటువంటి సమర్థత లేదు. ఎన్నికల కమిషన్ కూడా పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. పోలీస్ యంత్రాంగం కూడా పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. అధికార పార్టీకే కొమ్ము కాసినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనపడతా ఉన్నారు. ఎందుకంటే గతంలో మనం చూసేవాళ్ళం, రాయలసీమ ప్రాంతంలో ఎన్నికలు జరుగుతూ ఉంటే ఉదయం పూట పోలింగ్ బూతుల దగ్గర అల్లర్లు చేస్తే ఎవరు ఓట్లు వేయడానికి రాకుండా ఓటర్స్ అంతా కూడా ఇంట్లోనే కూర్చొని ఉంటే దొంగ ఓటర్స్తోని రిగ్గింగ్ చేసుకోవచ్చు అని చెప్పేసి. అంటే ఇంత దారుణమైనటువంటి పరిస్థితిలో ఎన్నికలు నిర్వహించి పూర్తిగా వ్యవస్థే నాశనం అయ్యే పరిస్థితి తీసుకురావడం జరిగిందంటే ఒకసారి మనందరం ఆలోచించాలి. ఒక మహిళతోని పోటీ పడలేక ఇంత రాద్ధాంతం చేసి నానా ఇబ్బందులు పెట్టి మరి కాంగ్రెస్ పార్టీ నైజం ఏందనేది నిజంగా నిజస్వరూపం వాడు కనిపించింది. వ్యవస్థ మీద నమ్మకం లేక దొంగదారిన దొడ్డిదారిన విజయం సాధించాలని ఏదైతే ముందుకు పోయిందో ఇది సమాజానికి మంచిది కాదు. వ్యవస్థను నాశనం చేస్తే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. ఖచ్చితంగా భవిష్యత్తులో మీకు బుద్ధి చెబుతాం. ఏది ఏమైనా కానీ నిజంగా అక్కడ ఉన్నటువంటి మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఎంత దౌర్జన్యం చేసినా, ఎంత రౌడీయం చేసినా, ఒక్కొక్క అధికారికంగా పోలీసులను పెట్టి ఇబ్బందులు కలిగించినా కానీ ఎక్కడికక్కడ చట్టం మీద నమ్మకంతో, న్యాయ వ్యవస్థ మీద నమ్మకంతో ఎక్కడ ఏది జరిగినా కానీ మరి ఎన్నికల కమిషన్కి అనేక కంప్లైంట్ ఇచ్చినా కానీ పట్టించుకున్నటువంటి పరిస్థితి. డబ్బు పంపిణీ యథేచ్ఛగా జరిగినటువంటి పరిస్థితి. అర్ధరాత్రి మంత్రులు, ఒక డిప్యూటీ సీఎం కూడా అపరాత్రి అనకుండా మరి గల్లీలల్లో పర్యటించినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ ఎన్నిక మీద
వారి భవిష్యత్తు ఆధారపడింది, వారి పదవి ఉంటుందా ఊడిపోద్దా అనేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇంత దౌర్జన్యం చేసి మహా హంగామా చేసి పడేసి తెలంగాణ రాష్ట్రంలో ప్రజానికాన్ని మొత్తం కూడా పూర్తిగా భయభ్రాంతులకు గురి చేసేటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు అటువంటి ఎన్నిక ఎక్కడ కూడా జరగలేదని నిజంగా ఇక్కడ అర్థమవుతాం. అంటే ఒక పక్క బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల కమిషన్, పోలీసులు, ఎంఐఎం పార్టీ అన్ని ఏకమై ఒక మహిళను తట్టుకోలేనటువంటి పరిస్థితి. ఒకసారి తెలంగాణ సమాజం ఆలోచించాలి, ఈ జిల్లా ప్రజలు ఆలోచించాలి. భౌతిక దాడులు ఎవరు చేస్తారు? సహనాన్ని కోల్పోయి భవిష్యత్తు మీద ఆశ లేక, భవిష్యత్తు మీద సన్నగిల్లి, ఇచ్చిన హామీలు నెరవేర్చలేక ప్రజలు అడిగితే ప్రజల మీద దాడులా? ఈ తెలంగాణ సమాజానికి మంచి పేరు తెస్తుందా? ఒక్కసారి ప్రజలందరూ కూడా 4.5 కోట్ల ప్రజానికాన్ని అడుగుతా ఉన్నాయి వాళ్ళు. అందుకనే పరిశీలించండి, ఇటువంటి తెలంగాణకు మంచిది కాదు. దీన్ని మనం తిప్పికొట్టాల్సినటువంటి బాధ్యత తెలంగాణ ప్రజలకు ఉందని చెప్పేసి నేను మరి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. భవిష్యత్తులో ఇటువంటి ఎన్నికలు అనేక ఎన్నికలు చూసినాం. ఇంత దౌర్భాగ్యంగా, దుర్మార్గంగా మరి బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోలేక మనమే అనేక సందర్భాలు కంప్లైంట్లు ఇస్తే డబ్బు పంపిణీ చేస్తూ ఉన్నారని చెప్పేసి, లేకపోతే అక్రమంగా దొంగ ఓటర్ ఐడి కార్డు దొరికినాయని చెప్పేసి, యూసఫ్ గూడల్లో అయితే దొంగ ఓటర్స్ అందరిని తీసుకొచ్చి ఒక ఫంక్షన్ హాల్లో పెడితే ఆ ఫంక్షన్ హాల్ ఛేదించి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మా అభ్యర్థి సునీతమ్మ గారికి మరి సమాచారం ఇస్తే మా అభ్యర్థి నేరుగా పోతే కూడా అభ్యర్థి మీద కూడా దాడులు చేసేటువంటి పరిస్థితి. ఇంత దౌర్భాగ్యమా? ఒక్క ఉప ఎన్నికనే ఎదుర్కోలేనటువంటి పరిస్థితి. ఒక్క ఎన్నిక నీ 2 సంవత్సరాల కాలంలో నీ అభివృద్ధి మీద నమ్మకం లేదు, నీవు చేసినటువంటి సంక్షేమం మీద నమ్మకం లేదు. ఈ రాష్ట్రాన్ని అప్పుల దిబ్బగా, అప్పుల కుప్పగా మార్చి పైకెళ్ళి నోటికొచ్చినట్టు బూతులు తిట్టుగా. ఎంత మాట అది? కేటీఆర్ గారిని అంత పెద్ద మాట మాట్లాడంటే. అందుకని భవిష్యత్తులో మిమ్మల్ని ఈ సమాజం, తెలంగాణ సమాజం క్షమించదు. నిరుద్యోగులు క్షమించరు, మహిళా లోకం నిన్ను క్షమించదు, వృద్ధులు నిన్ను క్షమించరు, రైతాంగం నిన్ను క్షమించదు. ఓవరాల్గా ఈ సమాజమే నిన్ను తిరస్కరించే పరిస్థితి ఉంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అక్కడ కష్టపడి పనిచేసి, ఆహర్నిశలు పనిచేసి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో మరి మీరందరూ పనిచేసి ఇటువంటి అక్రమాలు మరి మీ ఫోన్లో బంధించి యావత్ సమాజమే చూడడానికి మీరందరూ కూడా ప్రయత్నం చేసిరు. మీ ప్రయత్నంలో చాలామందికి దెబ్బలు తగిలినాయి, అనేక మంది మీద దాడులు జరిగినాయి, మన వాళ్ళని జైల్లో పెట్టిరు. వారందరికీ కూడా ఈ జిల్లా పక్షాన, జిల్లా బీఆర్ఎస్ పార్టీ తరఫున, పేరు ప్రతి కార్యకర్త తరఫున మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. భవిష్యత్తులో ఏ ఎన్నిక జరిగినా ఐక్యతతో తప్పకుండా మనం మరి బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారి సారథ్యంలో మళ్ళీ తిరిగి 3వసారి మరి ముఖ్యమంత్రిగా మన నాయకుడు రావడానికి ప్రజలందరూ కూడా వేచి చూస్తూ ఉన్నటువంటి తరుణంలో ఐక్యతతో మనందరం ఎటువంటి గూండాయిజాన్ని ఎక్కడ కూడా సహించవద్దు అని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ, కాలమే నిర్ణయిస్తుంది 100%. మిమ్మల్ని ఏం చేయాలో కాలం నిర్ణయిస్తుంది. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏందని చెప్పేసి, ఇటువంటి దాడులకు భయపడేటువంటి పార్టీ కాదు బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ గారి శిష్యరికంలో ఇటువంటి దాడులకు, ఇటువంటి అహంపూరితమైనటువంటి మాటలకు, మరి మీ బెదిరింపులకు, మీ తాటాకు చప్పులకు భయపడేటువంటి పార్టీ కాదు అని చెప్పేసి, ఇప్పటికైనా కానీ శ్రీ అన్నట్టుగా గెలిచిందల్లా న్యాయం కాకపోవచ్చు కానీ తుదకు గెలిచేది మొత్తానికైతే న్యాయమే అని చెప్పేసి ఏదైతే చెప్పారో మహనీయులు చెప్పినటువంటి మాట 100%. మరి జూబ్లీ హిల్స్లో 14వ తేదీన గెలిచేది బీఆర్ఎస్ పార్టీనే. 100% బీఆర్ఎస్ పార్టీ గెలుస్తూ ఉంది. బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు
మరి సానుకూలంగా ఓటర్ సరళిని గమనించి మీరంతా మరి ఇటువంటి కుట్రకు తెరలేపినటువంటి పరిస్థితి సమాజం అంతా కూడా గమనించి 100% బీఆర్ఎస్ పార్టీ గెలుస్తూ ఉంది. చాలామంది కొంతమంది అటు ఇటు మరి పోలింగ్ సరళిని చూసి అటు ఇటు చెప్పినప్పటికీ కూడా చివరికి చాలామంది మళ్ళీ తిరిగి బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోపోతా ఉంది అని చెప్పేసి మరి చెప్పడం జరిగింది. అనేక సర్వేలు కూడా చెప్పడం జరిగింది. 100% మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ మీద కూడా మా పార్టీ సొంత ఇంటెలిజెన్స్ మీద కూడా మాకు నమ్మకం ఉంది. 100% బీఆర్ఎస్ పార్టీ గెలుస్తూ ఉంది, 100% గెలుస్తూ ఉందని చెప్పేసి నమ్మకం ఉంది. మరి భవిష్యత్తులో 100% ఇటువంటి దాడులకు ఎక్కడ తెరలేపినా కానీ చూస్తూ ఊరుకునేటువంటి ప్రసక్తే లేదు. ఎవరు కూడా భయపడాల్సినటువంటి పని లేదు. 100% రేపు వచ్చేటువంటి భవిష్యత్ కాలం జనరల్ ఎలక్షన్లో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమే కైవసం చేసుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడబోతా ఉంది. మళ్ళీ కేసీఆర్ గారు 3వ ముఖ్యమంత్రిగా కావడం కోసం మనం ఎక్కడ కూడా విశ్రమించే పని లేదు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జై హింద్, జై తెలంగాణ, జై కేసీఆర్.